హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ హోమ్ అండ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో అమ్మవారికి చీర ఎలా కట్టించాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను ముందుగా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉన్న ఒక శారీ అనేది తీసుకున్నాను. ఇది బార్డర్ శారీ అండి. ఇది మనకు చాలా పెద్ద సమస్య ఏమిటంటే అమ్మవారికి చీర కట్టించేటప్పుడు ఒకవైపు ఏమో పెద్ద బార్డర్ వచ్చేసి ఉంటుంది, ఒకవైపు ఏమో చిన్న బార్డర్ వచ్చేసి ఉంటుంది. సో అలాంటప్పుడు కట్టించేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి. సో ఇలా చూపిస్తున్న పద్ధతిలో మీరు కట్టినారంటే సో ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను కొంగు అనేది రెడీ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదండి. సేమ్ మనం కుషన్లు అనేది ఎలా పెట్టుకుంటామో అలానే నీట్గా జోడిపించేసుకున్నామంటే సరిపోయేస్తుంది. చూడండి, అన్ని కుషన్లన్నీ సర్దుకున్నాక ఒక క్లిప్ అన్నది పెట్టేసామంటే కుషన్లు అనేది పక్కనకి అనేది జరగవు. సో మనం అమ్మవారికి కట్టించేటప్పుడు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఎంత పొడవు కావాలా అన్నది మనం ముందుగా డిసైడ్ చేసుకొని ఉండాలండి. చూస్తున్నారు కదండి, నేను కొంచెం కొంగు మన బార్డర్ ఇది డిజైన్ వస్తుంది కదండి, కొంగు కంటూ సపరేట్గా, అది కాకుండా అంత మళ్ళీ ఇంకొంచెం నేను కుషన్లు అనేది రెడీ చేసుకున్నానండి కొంగు కోసము. మళ్ళీ మిగిలిన చీరనంతను నేను హాఫ్కి ఫోల్డ్ చేసేసాను, ఎందుకంటే ఇది డబల్ సైడ్ బార్డర్ అండ్ వన్ సైడ్ ఏమో పెద్దగా అండ్ వన్ సైడ్ ఏమో చిన్నగా ఉంటుంది. కాబట్టి నేను పెద్దగా ఉన్న సైడ్ నేను తీసుకున్నానండి. మనకు కావాలా అనుకుంటే చిన్న బార్డర్ ఉన్న సైడ్ అయినా ఇది 2 ఆప్షన్స్ ఉంటుంది, మనం ఎలా కావాలో అలా తీసుకోవచ్చండి. నేను పెద్దగా ఉన్న బార్డర్ సైడ్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ అండి, మనం కుషన్లు ఎలా పెట్టేసుకుంటామో అలా అంతా పెట్టేసుకొనేసి రెండు వైపులా క్లిప్ అనేది పెట్టేసుకున్నామంటే చీర కట్టించేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నేను ఒక చిన్న గిన్నె, దానిపైన ఒక పెద్ద కలశము, దానిపైన ఇంకో చిన్న కలశము పెట్టేసి అక్కడ స్టిక్ కట్టినానండి. సో అమ్మవారు కూర్చున్నట్టుగా హైట్గా కనిపిస్తారు. ఇక్కడ కొంచెం చీరను మనం ఫోల్డ్ చేసేసి ఏదైనా ఒక థ్రెడ్ అనేది తీసేసుకొనేసి ఈ మధ్యలో ఒక బిందె పెట్టాం కదండి, పెద్ద బిందె, ఆ బిందె నెక్ కన్నది మనము ఇది టైట్గా కట్టేసామంటే శారీ సో పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ లోపల శారీ స్టార్టింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందండి ఇది. సో మనము హ్యాండ్స్కి సెట్ చేసుకుంటాం. సో బ్లౌజ్ లాగా కనిపిస్తుందండి. హ్యాండ్స్కి కొంచెం చుట్టేసేసి అక్కడ ఒక పిన్ పెట్టేసామంటే సరిపోయేస్తుంది. సో బ్లౌజ్ లాగా కనిపిస్తుంది. ఇంకా మిగిలిన చీర పళ్ళు అన్నది తీసేసుకొని కొంచెం వెనక వైపు నుంచి కొంచెం ముందరికి వేసేసామంటే సో ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొనేసి ఆ ఫోల్డ్ అన్నది కొంచెం కూడా కనపడకోకుండా నీట్గా ఒక పిన్ అన్నది కానీ లేకపోతే ఏదైనా ఒక థ్రెడ్ తీసుకొని కానీ కట్టేసామంటే సరిపోయేస్తుందండి. సో పక్కనకి అనేది కదలకోకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను కాళ్ళు అనేది కూడా చూడండి, శారీ ఉంటుంది కదండి, ఆ శారీలోనే చుట్టేస్తున్నాను. సో అమ్మవారు కూర్చున్నట్టుగా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసామంటే శారీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రెండు వైపులాను మనము బార్డర్ తీసేసుకొనేసి లెగ్స్కి అంతను చుట్టేసి పెట్టుకున్నామంటే మనకు నచ్చినట్టుగా అమ్మవారు పద్మాసనంలో కూర్చున్నట్టుగా కానీ ఇలా కూర్చున్నట్టు కానీ మనమంతా మనకు నచ్చినట్టుగా మనం రెడీ చేసుకుంటే సరిపోయేస్తుందండి. బార్డర్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. సో చూసారుగా, శారీ అనేది కట్టడం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ అంతాను అమ్మవారికి పెట్టేసామంటే సో చూసేకి అమ్మవారు చాలా చక్కగా కనిపిస్తారండి. వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.